నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. సో ఈరోజు మనము ఈ ఎజాక్యులేషన్ గురించి అంటే స్ఖలనం గురించి మాట్లాడుకుందాం. యూజువలీ ఈ స్ఖలనం అనేది ఎప్పుడు అవుతుంది అంటే ఈ సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్లో ఆర్గజం అంటే పీక్స్ ఆఫ్ సెక్షువల్ ఎంజాయ్మెంట్కి వెళ్ళినప్పుడు స్ఖలనం అనేది జరుగుతుంది, ఎజాక్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఈ ఎజాక్యులేషన్కి బయోలాజికల్గా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఒక ఎజాక్యులేషన్ జరిగినప్పుడు మనిషి శరీరంలో స్ట్రెస్ తగ్గిపోతుంది. అంటే సబ్కాన్షియస్ లెవెల్లో ఉన్న కొద్దిగా సెక్షువల్ టెన్షన్స్ అండ్ స్ట్రెస్, అది వర్క్ స్ట్రెస్ కావచ్చు, ఫైనాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, ఇంటర్నల్ స్ట్రెస్ కావచ్చు, ఏవైనా ఆ స్ట్రెస్ రిలాక్సేషన్ అనేది జరుగుతుంది. సో సెక్షువల్ సైకిల్ అంతా జరిగి ఎజాక్యులేషన్ చేయకపోతే అంటే స్ఖలనం అనేది జరగకుంటే స్ట్రెస్ రెడ్యూస్ కాదు. సో ఈ ఎజాక్యులేషన్ అనేది బయోలాజికల్గా మనిషికి రిడక్షన్ ఆఫ్ స్ట్రెస్ కోసం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా హై బీపీ, ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి వెంటనే బీపీ రేజ్ అవ్వటము, ఒక్కొక్కసారి తగ్గిపోవటము, టాబ్లెట్స్ వాడకుండా ఉండటము, వాళ్ళకి స్ట్రెస్ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం కదా. వీళ్ళలో ఏంటి అంటే ఈ ఎజాక్యులేషన్ వల్ల మనకు స్ట్రెస్ రిలీవ్ కూడా జరుగుతుంది. దీంతో పాటు ఏంటి అంటే కొద్దిగా క్రానిక్గా పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది ఇంటర్నల్గా స్ట్రెస్ ఉంటుంది. బయలాజికల్గా వాళ్ళకి చాలా హార్మోన్స్ వల్ల ఈ క్రానిక్ పెయిన్ అంటే చిన్న పెయిన్ కూడా మ్యాగ్నిఫికేషన్ వల్ల చాలా పెద్ద పెయిన్ అనిపిస్తుంది. ఈ పెయిన్కి కారణం ఉండదు. అంటే వాళ్ళకి ఇప్పుడు చెయ్యి విరిగినప్పుడు, కాలు విరిగినప్పుడు వాళ్ళకి క్లియర్ కట్గా ఎక్స్రేలో కానీ ఎంఆర్ఐలో కానీ మజిల్ నలగటమో బోన్ ఇరగటమో జరిగి వాళ్ళకి పెయిన్ వస్తుంది. కానీ వీళ్ళకి ఎటువంటి మనకు కారణం కనిపించదు, పెయిన్ ఉంటుంది. దీన్ని సొమటైజేషన్ సిమ్టమ్స్ అంటాం. దానికి ఈ ఎజాక్యులేషన్ కొద్దిగా రిలీఫ్ అనేది ఇస్తుంది. అంతేకాకుండా ఈ ఎజాక్యులేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ బూస్టింగ్ అవుతుంది. అంటే మనకు తట్టుకునే స్వభావాన్ని ఎక్కువ చేస్తుంది. టెస్టోస్టెరాన్ అనేది మనకు ఒక హార్మోను, స్ట్రెస్ రిలాక్సింగ్ హార్మోన్ లాగా పనిచేస్తుంది, సెక్షువల్ యాక్ట్కి పనిచేస్తుంది, మన శుక్రకణాలు ఇంక్రీజ్ అవ్వడానికి పనిచేస్తుంది. సో ఈ హార్మోను ఈ ఎజాక్యులేషన్ జరిగిన తర్వాత కొద్దిగా పీక్ వెళ్తుంది. సో మెయిన్గా ఎజాక్యులేషన్ దేనికి ఉపయోగపడుతుందంటే హ్యూమన్స్లో రీప్రొడక్షన్. ఈ శుక్రకణాలు యోనిలోకి రిలీజ్ చేయటం వల్ల ఫలదీకరణం ద్వారా పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది కదా, దానికి ముఖ్యంగా ఎజాక్యులేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ ఎజాక్యులేషన్ అనేది ఈ సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్లో ఒక ముఖ్య ఘట్టం. సో కొంతమందికి డిలేడ్ ఎజాక్యులేషన్ వల్ల కావచ్చు, ఎజాక్యులేషన్ వల్ల కావచ్చు, అజూస్పర్మియా వల్ల కావచ్చు, ఈ ఎజాక్యులేషన్ అనే ఫీలింగ్ రాదు. సో ఎప్పుడైతే ఈ ఎజాక్యులేషన్ ఫీలింగ్ రాదో వాళ్ళు సెక్షువల్ సైకిల్ కంప్లీట్ చేసినట్టు కాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్లో ఎజాక్యులేషన్ అనేది రావాలి అంటే ముందు ఎరెక్షన్స్ అనేటివి ఉండాలి. సో ఈ ఎరెక్షన్స్ ఎప్పుడైతే అంగం స్తంభిస్తుందో అప్పుడే ఫైనల్గా ఈ ఎజాక్యులేషన్ అనేది, అసలు అంగస్తంభన లేదు అంటే ఎజాక్యులేషన్ వరకు రారు. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మనం కరెక్ట్ చేసుకోవాలి అంటే దానికి గల కారణాలని రెక్టిఫై చేసుకొని మనము సెక్షువల్ సైకిల్ని కంప్లీట్ చేయాలి. సో ఒకవేళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల కొంతమందికి ఎజాక్యులేషన్ జరగదు. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వచ్చింది, దానికి గల కారణాలని రివ్యూ చేసుకొని వాళ్ళ డిలేడ్ ఎజాక్యులేషన్ని సరి చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ ఎజాక్యులేషన్, ఈ స్ట్రెస్, ఫిజికల్ కారణాలు, ఈవెన్ మెంటల్ హెల్త్ కారణాలు ఉంటాయని చెప్పాను కదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి. దాన్ని కరెక్ట్ చేసుకోవడం వల్ల హ్యాపీగా వీళ్ళు ఎరెక్షన్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. దాని ద్వారా సెక్షువల్ సైకిల్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ సెక్షువల్ సైకిల్ ఇంప్రూవ్ అయినప్పుడు చివరిలో ఎజాక్యులేషన్ కూడా జరుగుతుంది. సో మీకేమైనా ఎజాక్యులేషన్ ఇష్యూస్ ఉంటే మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని షాక్ వేవ్ థెరపీ ద్వారా కానీ ఇతర పద్ధతుల ద్వారా, అంటే ఇంప్లాంట్స్, ఈవెన్ ఇంజెక్షన్స్ అంటాం కదా, వాటి వరకు వెళ్లకుండా మినిమం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము ఈ షాక్ వేవ్ థెరపీతో వాళ్ళ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సో దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.